ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలోని సుంకాలమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భీమడోలు గ్రామానికి చెందిన సతీష్ కుమార్ దంపతులు ద్వారకా తిరుమల దర్శనానికి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా మలుపు తిప్పే సమయంలో నడుచుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదంలో సీతానగరం గ్రామం పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేసే రాజుకి ఒక కాలు విరిగినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదం కారణమైన సతీష్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మలుపు గతంలోనూ అనేక ప్రమాదాలకు కేంద్ర బిందువైంది. మలుపుపై సరైన హెచ్చరికల బోర్డు లేకపోవడం, వాహనాల అధిక వేగం ప్రమాదాలకు దారితీస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంబంధిత అధికారులు స్పందించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిన్నే అయింది యాక్సిడెంట్ ఇక్కడ చేసిన వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అదే ఇదంతా పెయిన్. సరే